హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ వీడియోస్. ఈరోజు వీడియోలో జీడీసీ 2018 నోటిఫికేషన్కి సంబంధించి నిర్వహించిన ఏఎస్ఎం బార్ గూడ్స్ గార్డ్ ఎగ్జాము థర్డ్ షిఫ్ట్ పేపరు క్వశ్చన్ నెంబర్ 56. క్వశ్చన్ ఏంటి, దాని సింప్లిఫికేషన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోతే, ఎల్పిజి సిలిండర్ ధర 788 నుండి 985కు పెరిగింది. ఎల్పిజి సిలిండర్పై పెట్టే ఖర్చు మారకుండా ఉండాలంటే దాని వాడకాన్ని ఎంత శాతం తగ్గించుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. మనం ఎంత శాతం వాడకం తగ్గిస్తే మనకి దాని మీద పెట్టే ఖర్చు మారకుండా ఉంటుంది అని చెప్పేసి అడిగారు. రైట్, దీని సింప్లిఫికేషన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, ఎల్పిజి సిలిండర్ ధర 788 అంటే ఒరిజినల్ ప్రైస్ ఎంత పెరిగింది, 985కు పెరిగింది. సో నేను ఈ 788 అనేది కొన్నవేలు అనుకుంటున్నాను అనమాట. ఎల్పిజి సిలిండర్ ధర 788, దాన్ని కొన్నవేలు అనుకున్నాను. 985 రూపాయలకి పెరిగిందని నేను అమ్మిన వేళ అనుకున్నాను. దీన్ని బట్టి నేను పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటా. లాభం తక్కువ నుండి ఎక్కువ వెళ్ళింది కాబట్టి లాభం అనుకున్నా. లాభం ఈక్వల్స్ టు అమ్మిన వేల మైనస్ కొన్న వేల. 985 మైనస్ 788 మైనస్ చేస్తే నాకు వచ్చిన వాల్యూ వచ్చేసి 197 రూపాయలు. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 197 రూపాయలు. దాన్ని శాతం కట్టుకున్నాను, పర్సంటేజ్. లాభ శాతం ఈక్వల్స్ టు లాభము బై కొన్న వేల ఇంటూ 100. సో 197 డివైడెడ్ బై 788 ఇంటూ 100. దీన్ని నేను సింప్లిఫికేషన్ చేస్తే ఈ 788 అనేది 19,700లో 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందన్నమాట. సో 25%, లాభ శాతం ఈక్వల్స్ టు 25%. సో మనం ఆ ఎల్పిజి సిలిండర్పై పెట్టే ఖర్చు మారకుండా ఉండాలంటే దాని వాడకాన్ని మనం ఒక 25% తగ్గించుకుంటే సరిపోతుందన్నమాట. మనం యూజ్ చేసే దానిలో ఒక 25% తగ్గించుకొని వాడుకుంటే మనం ఎల్పిజి సిలిండర్పై పెట్టే ఖర్చులో ఎటువంటి మార్పు ఉండదు. సో ఈ 25 అనేది ఆన్సర్లో ఉందేమో చూద్దాం. ఇక్కడ చూడండి, ఆప్షన్ బి 25 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ భలే ఆలోచించే విధంగా ఇచ్చారు కదా. దీన్ని సిలిండర్కనే అనుకోవసరం లేదు, అన్ని రకాలుగా కూడా మనం ఎస్యూమ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్లో మళ్ళీ కలుద్దాం. ఆల్వేస్ బీ హ్యాపీ. బాయ్ ఫ్రెండ్స్.